రాజధాని పేరుతో అమరావతిలో జరుగుతున్న బిగ్గెస్ట్ స్కామ్. వీడియోని స్కిప్ చేయకండి. ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అనుకుంటే పసుపులో పంచదార వేసుకుని తిన్నట్టే. కేవలం కొందరి స్వలాభం కోసమే అమరావతిని రాజధాని చేస్తున్నారు తప్ప నిజంగా ఆంధ్రుల ప్రయోజనాల కోసం కాదనేది కొన్ని మీడియా కథనాలు చూస్తే అర్థమవుతుంది. 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే కొందరు టీడీపీ నేతలు వారికి అనుకూలంగా పనిచేసే కొందరు అక్కడ 100 ఎకరాల భూమిని తక్కువ ధరలో కొన్నారని, అందుకే చంద్రబాబు పదే పదే అమరావతి ఏపీకి రాజధానిగా ఉండాలని చట్టబద్ధత తీసుకొచ్చారట. ఒక్కసారి ఆ కథనాలు చూద్దామా? చూడండి. చంద్రబాబు గారికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్ సంస్థ కంతేరు గ్రామంలో 14 ఎకరాల 22 గుంటల భూమిని కొనుగోలు చేసింది. ఇక చంద్రబాబు గారి ముద్దుల బావమరిది బాలకృష్ణ బందరుపల్లి గ్రామంలో 37 ఎకరాలు కొన్నారట. మంత్రి నారాయణ గారు ఏకంగా 148 ఎకరాల నుంచి 162 ఎకరాల భూమి కొన్నారట. దీనిపై సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. ఇక చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్ 340 ఎకరాల భూమిని అమరావతి చుట్టూ కొన్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది పేర్లే ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ఒక కమ్మ కులానికి చెందిన ఎంపీ ఏమంటుందో వినండి. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని. ఆ వీడియోని చూడండి. It was Amaravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి లేకపోతే పిలవరా పేరు కమరావతి కమరావతి. నిజంగా ఆమె చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ భూములు కొన్న వాళ్ళంతా కమ్మ వాళ్ళే అయినప్పుడు అది కమరావతిగా తప్పేముంది అందులో? 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. మరి ఆ విచారణ ఎక్కడి దాకా వచ్చిందో ఎవరికి తెలియదు. కేవలం వాళ్ళ స్వంత లాభం కోసం కొన్ని వేల మంది రైతుల భూములు లాక్కొని వాళ్లకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. జెండా మోయడం కాదు, నిజాలు చెప్పడం మా ఎజెండా. భజన కావాలంటే మీ పార్టీ ఛానల్స్ ను చూసుకోండి. నిజాలు కావాలంటే ద టిన్ టాక్స్ ను ఫాలో చేయండి. జై హింద్, జై భారత్. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము